నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ఖనిజాల తవ్వకాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతాం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డి ఆశీర్వదిస్తున్న వేద పండితులు చిత్రంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నవీన్ చంద్ర దూబే, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు, భాజపా నాయకులు. హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ గురువారం ఢిల్లీ నార్త్ బ్లాక్లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. హంపి విరూపాక్ష విద్యాచార్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, కార్యదర్శి అజయ్ భల్లా కూడా పాల్గొన్నారు. తర్వాత సంజయ్ కిషన్ రెడ్డి దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భాజపా కార్యకర్తలు, నాయకులు ఇద్దరు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కూరగాయల ధర దడ. 15 రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు. రైతు బజార్తో పోలిస్తే మార్కెట్లో 60% వరకు అధికం. ఇతర రాష్ట్రాల నుంచి తగిన దిగుమతులు, స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు. సాధారణంగా వేసవి కాలంలో కూరగాయ ధరలు పెరుగుతుంటాయి. వర్షాకాలం మొదలు కాగానే మళ్ళీ తగ్గుతుంటాయి. ఇది ఏటా సహజమే. కానీ ఈసారి దీనికి భిన్నంగా పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. రైతు బజార్లోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30% నుంచి 60% వరకు అధికంగా ఉన్నాయి. మే 20న కిలో ఉల్లి ధర 20 పలికింది. ఇప్పుడు 40కి చేరింది. టమాటా జూన్ ఆరంభంలో 25 ఉండగా ప్రస్తుతం 50కి చేరింది. వంకాయ 40, పచ్చిమిర్చి కిలోకి 80 అయింది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, సొరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో 3.11 లక్షల ఎకరాల్లోనే సాగు. తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా అందులో కూరగాయ పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. త్వరగా కుళ్ళిపోవడంతో సమస్య. ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయలు ఉత్పత్తి 20% వరకు తగ్గి డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుబడి చేసుకుంటున్నారు. దాంతో మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి. ఉల్లి గతంలో హైదరాబాద్ నగరానికి రోజు 8,000 క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో 6 నెలలుగా కిలో 20 చొప్పున స్థిర ధరలోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం 5-6 వేల క్వింటాలే వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకు సరకు వస్తే కిలో 20 నుంచి 25 వరకే దొరుకుతున్నాయని అంటున్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు, సచివాలయం, కలెక్టరేట్లు, కార్యాలయాలు సహా 200 చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కి పైగా మహిళా క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం, అన్ని శాఖ పద్ధతులు, కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా సబ్ రిజిస్ట్రేషన్లు, రవాణా, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు,
పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. బీహార్, కేరళలో నిర్వహిస్తున్న ఈ తరహా క్యాంటీన్లపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనికి అనుగుణంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. మొదటి దశలో ఒక్కో జిల్లాలో 5 నుంచి 10 వరకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలము వికే రామవరంలోని పంప్ హౌస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మెల తదితరులు. బారాస హయాంలో నీటిపారుదల చిన్నాభిన్నం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ల రీడిజైనర్లతో 20,000 కోట్ల దుర్వినియోగం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మెలతో కలిసి సీతారామ, సీతమ్మ సాగర్ల సందర్శన. బారాస ప్రభుత్వం హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు రీడిజైన్ చేయడంలో సుమారు 20,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. గత ప్రభుత్వంతోని బాధ్యులకు పిలుపు. సంబంధాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం. త్వరలోనే కార్యాలయంలో బహిరంగ విచారణ. నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భేటీ. ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక బ్యారేజీల నిర్మాణంలో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యతలను ఇతరులకు నోటీసులు జారీ చేస్తున్నారు. కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలువనున్నట్లు తెలిసింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభించనుంది. డిజైనింగ్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక అంశాలను కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనలు అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలు నమోదు చేసింది. అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లు. బ్యారేజీలో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లపై విచారణ చేపట్టనుంది. మెగా డిఎస్సిపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు రెండో సంతకం. పింఛన్లను 4,000కు పెంచుతూ మూడోది. నైపుణ్య గణనపై 4వ హస్తాక్షరం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణపై 5వ సంతకం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి రోజు కీలక అన్ని ఎన్నికల హామీలు అమలుకు పచ్చజెండా. తితిదే నుంచి ప్రక్షాళనకు శ్రీకారం. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాళ్ళయ్యపాలెం వద్ద స్వాగతం పలుకుతున్న అమరావతి రైతులకు అభివాదం తెలుపుతున్న సీఎం చంద్రబాబు. ఉక్రెయిన్కు రుణం 4.17 లక్షల కోట్లు. కీలక ప్యాకేజీ. G7 దేశాల అంగీకారం. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధులు సేకరణ. క్యూవెట్
కువైట్ మృతుల్లో 3 ఏపీ వాసులు, చనిపోయిన వారిలో 45 మంది భారతీయులను గుర్తించిన అధికారులు. ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు, కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి, 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ, వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనానికి నిర్ణయం. ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా సర్వేలను రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు, అధికారులు పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని 82.82 లక్షల దరఖాస్తులు. వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజావాణిలో ఇండ్ల కోసం 82,82,332 దరఖాస్తులు అందాయి. వాటిలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన దరఖాస్తులను వేరు చేసే ప్రక్రియను గతంలో చేపట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఒకే ఇంటి నెంబర్లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే వేరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ అంశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం, అధికారులు ఎన్నికల కార్యకలాపాల్లో నిమగ్నం అవడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. గ్రేస్ మార్కులు రద్దు, 1563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం. నీట్ యూజీపై సుప్రీంకోర్టు తెలిపిన కేంద్రం. నీట్ యూజీ 2024 పరీక్షపై భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమయం నష్టపోవడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగిన నీట్ పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. దేశ భవిష్యత్తుతో చిలగాటం. సంపాదన 4. ఓకే.